సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా నేనే రెస్పాన్సిబుల్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏమీ జరగలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి విషయంకి చాలా వివరంగా రిప్లై ఇచ్చినాము. మాట్లాడేది పచ్చి అబద్ధాలు. ఏదో సన్న బియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు. సన్న బియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా, క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి? ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనుగోలు చేయలేదు అని స్పష్టమైన జవాబు చెప్పినావు. అదేవిధంగా మీరు టెండర్ పెట్టిన దానికి తర్వాత వచ్చిన ప్రైస్కి ప్రభుత్వానికి 1100 కోట్ల రూపాయలు ఎడిషనల్ ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా మీరు అవలంబించిన తప్పుడు విధానాలతో మీరు రబీలో ప్రొక్యూర్ చేసిన ప్యాడీ ఇప్పుడు మిల్లర్ల దగ్గర లేదు స్టాకు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్ రికార్డ్ అధ్యక్ష, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఎక్కడెక్కడైతే ఈ టెండర్ జరిగిందో అంతటా కూడా 1500, 1200 ఆ విధంగా రేట్ రావడం జరిగింది. తెలంగాణలో దొడ్డు ధాన్యానికి 2007, సన్న వడ్లకి 2400. అదే ధాన్యానికి వీళ్ళు ఉన్నప్పుడు ప్రైస్ 1700 వచ్చింది. అంటే 1100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. వాళ్ళకి వేరే ఏ మతలబు ఉందో ఎవరితో ఏ సంబంధాలోనో మాకు తెలియదు. ప్రభుత్వం ఆక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ముందుకు పోయింది. వాళ్ళ ప్రొటెస్ట్ అన్జస్టిఫైడ్, ఖండిస్తున్నాను. సార్, మీరు సమయం ఇచ్చి వారి అందరూ మాట్లాడిన తర్వాత మా సభ్యులు ఇంకా 2-3 మాట్లాడేది ఉంది.